హాయ్ ఎవ్రీవన్. సో మీ థాట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి దాని గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా డిఎస్ఏ చేసేటప్పుడు ఏంటంటే ఒక టాపిక్ బట్టి ఆ టాపిక్లో ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ బట్టి మనం సాల్వ్ చేస్తాం అన్నట్టు. కన్సిడర్ మీరు ఏంటంటే బైనరీ సెర్చ్ ఆన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ నేర్చుకుంటున్నారు అనుకోండి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఆ టాపిక్ మీద ఒక వీడియో చూస్తాం, నెక్స్ట్ దాని తర్వాత దాంట్లో ఒక ప్రాబ్లం మీద వీడియో చూస్తాం అన్నట్టు. చూసిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి కోడ్ చేయకుండా ఫస్ట్ పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని అసలు ఆయన ఈ ప్రాబ్లమ్కి ఇదే ప్యాటర్న్ అసలు ఎట్లా వాడిండు, ఆ థాట్ ఎలా వచ్చింది అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి స్ట్రైవర్ నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకవేళ ఆయన చెప్పింది కూడా అర్థం కాకపోతే టేక్ హెల్ప్ ఆఫ్ ద చాట్ జీపీటీని అర్థం చేసుకోవడానికి ఎక్కువ వాడితే బెటర్, రాదర్ దెన్ ఏంటి అంటే కాపీ పేస్ట్ చేయడానికి కాకుండా. సో అది అలా వాడండి. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఆ కోడ్ మనకి ఎట్లయినా విన్నాం కాబట్టి గుర్తుంటుంది. సో ఆ గుర్తున్న కోడ్ తోటి ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వచ్చేంత వరకు డ్రై రన్ చేయండి. అది మీరు చేసినప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసినప్పుడే నాకు తెలిసి అయితే అప్పుడే మీకు కోడ్ నిజంగా అర్థమవుతుంది, రాదర్ దెన్ ఏదో విని కోడ్ చేసినప్పుడు కన్నా. సో అందుకోసం ఏంటంటే దాన్ని ఎండ్ టు ఎండ్ డ్రై రన్ చేసేయండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు అంతే వచ్చింది, ఎలా డిరైవ్ చేశాడు అనే దాన్ని కూడా బాగా అర్థం చేసుకోండి అన్నట్టు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క స్టెప్ని స్ట్రైవర్ ఆయన వీడియోస్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ వీడియోస్ మంచిగా వినండి. దాంతో పాటుగా ఏంటంటే ఆదిత్య వర్మ అని ఉంటాడు అన్నట్టు యూట్యూబ్లో, ఆయన కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ని. సో ఆయన వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అన్నట్టు. మీరు ఒకవేళ నేర్చుకునే స్టేజ్లో ఉంటే ఏంటంటే ఈ అనాలిసిస్కి దీనికి ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేయండి. ఒక 20-30 minutes దీనికి పెడితే మీరు కోడ్ ఒక 5 minutesలో రాస్తారు. అదో పెద్ద పని కాదు అన్నట్టు. అండ్ ఇది ప్రతి ప్రాబ్లమ్కి చేయాలా అంటే కాదు. ఇప్పుడు ఒక ప్యాటర్న్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ప్యాటర్న్లో 10 ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ప్రాబ్లమ్కి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇదంతా అవసరం లేదు, ఎనాలిసిస్ అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అంటే సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఏంటంటే సేమ్ టైం కాంప్లెక్సిటీ, సేమ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది, సిమిలర్ కోడ్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఏంటి అంటే కోడింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి దాన్ని కోడ్ చేసేయండి, సరిపోతుంది అన్నట్టు. సో ఇది మీరు డిరైవ్ చేసుకునేటప్పుడు మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు లేకపోతే. నేనైతే నా ఇంటర్వ్యూ టైంలో అట్లనే చేస్తుండే అన్నట్టు. అంటే నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునేదాన్ని, ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేదాన్ని. లేదు అని అంటే కాలేజ్లో ఉంటే మనకు మస్తు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఎవరినైనా ఒకరిని కూర్చోబెట్టి అరే ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని చెప్పేసి ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నట్టు. వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇంకా మీకు ఎక్కువ అర్థమవుతుంది. అరే నేను ఇది ఒకవేళ మీరు ఏదైనా ఆలోచించకపోతే వాళ్ళు అడిగితే ఇలా కూడా అడుగుతారా, ఇలా కూడా క్వశ్చన్ ఇస్తారా అని వస్తుంది అన్నట్టు. సో అలా మీకు ఏంటంటే ఇది మీరు ఒక రోజు ఒక 2 problems 3 problems చేస్తే అందులో ఒక్క ప్రాబ్లం అయినా ఒకరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, మీకైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లా మీకు ఏంటంటే ఇది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో వన్స్ మీకు ఇంక ఇంటర్వ్యూస్కి ఏంటి అంటే అప్పుడు భయం ఏం అవ్వదు అన్నట్టు. మీరు ఎన్నోసార్లు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎంతోమందికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూవర్కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్టు. వన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం మంచిగా చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ ఏస్ చేసినట్టే అన్నట్టు. ఐ హోప్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.